హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది కృష్ణాష్టమికి నేను చేసిన స్వీట్ అండి. నేను ఈ విధంగా చేసుకున్నాను. మీ అందరికీ ఎలా చేశానో ఏంటి అనేది చూపిస్తాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అయితే ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని నేను అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపలుకులు కిస్మిస్ బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసి ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే పాన్లో మళ్ళీ కొంచెం రవ్వ వేసేసి, బాంబే రవ్వ అనమాట, బాంబే రవ్వ వేసి బాగా డీప్గా ఫ్రై చేసుకున్నానండి. డీప్గా అంటే నల్లగా కాదండి, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేలాగా 2 గ్లాసులు బాంబే రవ్వ తీసుకున్నాను. మళ్ళీ అందులో కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా మాడకుండా ఉండాలండి, నార్మల్గా లైట్ బ్రౌన్ వచ్చేలాగా మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే పాన్లో స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం గిన్నె హీట్ అయిన తర్వాత ఎంతైతే రవ్వ తీసుకున్నానో అంతే 2 గ్లాసులు పాలు, ఇంకొక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద మరగబెట్టుకున్నానండి. ఈ మొత్తం 4 గ్లాసులు అయ్యిందనమాట. 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను, 2 గ్లాసులు పాలు, 2 గ్లాసులు వాటర్ అలా యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం ఇగో చూడండి ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు పాలు అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. అది బాగా దగ్గరగా మరిగిన తర్వాత అంతే గ్లాసు షుగర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 కప్పులు రవ్వ, 4 కప్పులు 2 కప్పులు వాటర్, 2 కప్పులు మిల్క్, అంతే 1 కప్పుతో షుగర్ యాడ్ చేసుకొని బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇలాచీ యాడ్ చేసుకొని, ఇలాచీ అయిపోయిన తర్వాత కలర్ యాడ్ చేసుకున్నాను. కలర్ అనేది మన ఇష్టం అండి, ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కలర్ ఉంటే కొంచెం చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా, కలర్ఫుల్గా ఉండడం కోసం మనం కలర్ యాడ్ చేసుకుంటాం. సో కలర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం ఆ పాలంతా అలా కలిపేయాలండి. మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత అలానే ఇలాచీ వేసుకొని బాగా మొత్తం కలపాలండి. కలిపి కొంచెం మరుగుతుంది అన్నప్పుడు తిరగబడి మరిగిన తర్వాత కొంచెం స్టవ్ మళ్ళీ స్లోలో పెట్టుకోవాలండి. స్టవ్ స్లోలో పెట్టేసుకొని ఇప్పుడు ఈ రవ్వ యాడ్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నాను. మనం ఫ్రై చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి, మామూలుగా పచ్చిగా వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది. సో మనం ఎప్పుడు కూడా ఏదైనా ఇలాంటి రవ్వ కేసరి చేసేటప్పుడు నూకనే వేపాలండి. చక్కగా నెయ్యన వేసి వేపుకోవచ్చు, లేదంటే మమ్మల్ని డ్రైగానే వేపేసుకోవచ్చు, కానీ వేపితే ఉండలు కట్టదనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రై అయింది. ఇలా మొత్తం డ్రై అయిన తర్వాత ఇక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం రవ్వ మిగిలిపోయింది, అలా వేసేసాను. అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసేసి, చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎక్కడో దగ్గర నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా వచ్చిన ఈ రవ్వని కొంచెం మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను నెయ్యి యాడ్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా జీడిపలుకులు, అవన్నీ వీటిలో ఒక బౌల్ తీసుకొని బౌల్లో యాడ్ చేసుకోవడమే. ఈ పైన మొత్తం గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలండి. దేవుడికి ప్రసాదంలో యూజ్ అవుతుంది, పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో తినడానికి కూడా బాగుంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.